మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైట్. ప్రస్తుతంతో మాట్లాడడానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. మన అడిగి మనిషి సార్ చెప్పండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. 4 రోజుల పరిపాలన చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీగా, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మేమని కాదు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువకులు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఏర్పడ్డది. అన్నిటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మొత్తం మారబోతున్నాం. ప్రజల్లో ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నది. ప్రజల నమ్మకం వచ్చి ఇప్పటికే 6 గ్యారంటీ కార్డులలో 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసమే ప్రజాపాలన గ్రామ సభలు పెట్టడం జరిగింది. అది 6వ తారీఖు నాడు అయిపోయింది. 7 నుంచి డాటా ఎంట్రీ అవుతుంది. ఈ నెల 17 వరకు. తర్వాత ఎంక్వైరీ అవుతుంది. విత్ ఇన్ ఏ మంత్లో తప్పకుండా అన్ని స్కీములు మొదలు పెట్టడం జరుగుతుంది. త్వరలోనే 2 స్కీములు మొదలు పెట్టాలని మా ముఖ్యమంత్రి గారు, పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఉంది. దాంట్లో మొదటిది 500 రూపాయలకి సిలిండర్ ఒకటి, తర్వాత 200 లోపల యూనిట్లు అయితే 200 యూనిట్లు ఫ్రీ పవర్ అన్నాం కదా, అవన్నీ కూడా డాటా ఎంట్రీ సేకరిస్తూ ఉన్నాం. వాటిని కూడా ఆ రెండింటిని వెంటనే ఒక 20 రోజులు ఇంప్లిమెంట్ చేయాలని దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. 420 హామీ అనేసి అంటున్నారు. ఇక వాళ్ళకు ఏమైందంటే, మా ప్రభుత్వం రావడాన్ని జీర్ణించుకోలేక ఏ రకంగా తప్పుపట్టాలి ప్రభుత్వాన్ని అంటే, మేము మా గవర్నమెంట్ వచ్చి ఎలాంటికి నెల అయిందమ్మా. నెల అయింది. ఇన్ని కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు అన్నీ అయిపోవాలంటే ఎక్కడి నుంచి అవుతుందమ్మా? ఇక 5 ఏళ్ళు ఉంది మాకు పీరియడ్. అన్నీ చేస్తాం. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి? 4 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఇంత టైంలో మీరు ఏం చేయలేకపోతారని మేము కూడా ఒప్పుకుంటాం. అరే పెళ్లి కాగానే పిల్లలు పుట్టాలని కాదు కదా, మా 9 నెలలు ఆగాలి కదా. కాబట్టి ఇవాళ మా ప్రభుత్వం వచ్చి నెల కాలేదు. అయినప్పటికీ కూడా మేము 1 నెలలో చేసే పని కన్నా 6 నెలలు చేసే పని మేము 1 నెల చేశాం. మా ముఖ్యమంత్రి గారు చేశారు. ఇది బాగా ఆయన మీద ఒక ఆతృత, చేయాలని ఆతృత ఉంది, తపన ఉంది, అన్నిటి మీద కమిట్మెంట్ ఉంది. 100% ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు 420 అన్నా 840 అన్నా ఎవరు నమ్మరమ్మా. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు అన్నిట్లో యాక్టివ్ ఉంటున్నాడు కాబట్టి ఇది కొత్త మురపం అనుకోవచ్చా? 5 years వరకు ఇట్లనే కంటిన్యూ అవుతుంది? 5 years వరకు కంటిన్యూ చేయాలని కదమ్మా. ఏదో తూతు మంత్రంగా చేయాలంటే ఇంకా 3 ఏళ్ళ తర్వాత కూడా మొదలు పెట్టవచ్చు. అట్లా కాదు, అన్నీ కంప్లీట్ చేయాలి. ప్రతిరోజు మాకు ఇంపార్టెంట్, ప్రతి గంట ఇంపార్టెంట్, ప్రతి నిమిషం ఇంపార్టెంట్. ఇవాళ కూడా రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి. ఎక్కడ ఊరుకోలే, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మమ్మల్ని అందరూ కూడా పనిచేయమని చెప్తా ఉన్నారు. అందరూ అంతేందుకు మీకు ఒకటి చెప్తాను. ప్రగతి భవన్ ఎవరైనా పోయినరామా? మామూలు సివిలియన్ పర్సన్ ఎవరైనా ప్రగతి భవన్ పోయినరా? ఎమ్మెల్యేలు పోలేదు, మంత్రులకు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు అపాయింట్మెంట్ దొరకలే. ఇవాళ సామాన్య మానవుడు పోతున్నాడు. ఇదే పోయి వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకుని. ఫార్మ్స్ ఉన్నాయా పడేస్తున్నారు అనేసి కొంతమంది లోపలికి వెళ్ళిన పబ్లిక్ కూడా అనేసి అంటున్నారు. దానికి రెస్పాన్స్ ఎవరు? తప్పమ్మా, ఇప్పుడే మొదలు పెట్టినామమ్మా. ఇప్పుడే కాదు, చిన్నగా అవుతుంటాయమ్మా. ఇప్పటికి పనులు స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 1 రోజుల్లో 1 నెలలో అయిపోయేది కాదు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. తీసుకుంటూనే ఉంటాం, దాన్ని స్టడీ చేస్తూనే ఉంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంటాం. 100 అప్లికేషన్లో 100 అయిపోతామని మేము చెప్పాం, కానీ మెజారిటీ మాత్రం చేస్తున్నాం. ఇది 100% కాదు. ప్రజలను అడిగాను మీరు, మాకు బీఆర్ఎస్ని అడగడం కాదు. మామూలు ఊర్లలో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది వాళ్ళే చెప్తారు. ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆడవాళ్ళని అడగండి, బస్సు ఎక్కుతున్నాం అంటే ఫ్రీగా బస్సు ఎక్కుతున్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఆటో డ్రైవర్ల కడుపు కొట్టినట్టు అని కూడా పెట్టాం కదమ్మా. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా, మీకు కూడా ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పింది కదా, మిమ్మల్ని కూడా ఆదుకుంటామని చెప్తున్నాం కదా. అన్ని రకాలు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో బాధపడాల్సిన పని లేదు. అందరికీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒక దిక్కు లాస్ అవుతుందంటే ఆ లాస్ని ఏ రకంగా పూర్తి చేయాలి, ఏ రకంగా భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి బాధ ఉంది రాష్ట్రంలో అంటే ఒక్కరికే బాధ ఉంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఒక్కరే ఉన్నారంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులే. వాళ్ళ కింది కార్యకర్తలు కూడా బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ నాయకులు తప్ప ఎవరు బాధ లేదు. ఇది వాస్తవం. సో ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 14 సీట్లు గెలుస్తామమ్మా. ఈ రేపు ఎలక్షన్ పెడితే 12 గెలుస్తాం. ఇవాళ పెడితే కూడా 12 గెలుస్తాం. ఎల్లుండి పెడితే 14 గెలుస్తాం. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ పెట్టినా రేపు పెట్టినా 12 గెలుస్తున్నాం. ఎల్లుండి పెడితే ఇంకా కొన్ని ఉన్నాయి, 2, 3 వాటిని కూడా అధిగమిస్తాం. 14 తగ్గవు. ఎవరు ఏం చేసినా 14 తగ్గవు. వచ్చే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కథం అనేసి అంటున్నారు కదా. ఎవరంటారమ్మా? వాళ్ళ కథం అయిపోతుండ్రు. ఎవరన్నారో వాళ్ళే కథం అవుతున్నారు. మీకు చెప్తున్నా,
ఎంపీ సీట్లలో మీకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎవరికి ఎక్కువ వస్తారో మీరే చూస్తారు. మేము ఫస్ట్ ఉంటాం, సెకండ్ బీజేపీ ఉంటుంది, థర్డ్ టీఆర్ఎస్ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ కథం అంటే వాళ్ళు ఎవరు తెలుసా? బీఆర్ఎస్ వాళ్ళు కథం అవుతుంది. వాళ్ళకి 1 లేదా 2 సీట్లే. మళ్ళీ ఇక్కడే నేను మాట్లాడితే గాంధీ భవన్ ముందు 1 లేదా 2, 3 రావు. ఒకటేం గ్యారంటీకి వస్తుంది, 2 డౌట్ఫుల్ ఉంది. బీజేపీలకు 2 వస్తాయి, ఎంఐఎంకి 1 అదిగా. ఇంకో 200 ఏళ్ళ వరకు ఒకటే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చెప్తున్నాం, కథమైపోవడం వాళ్ళు మునిగిపోకుండా మమ్మల్ని మేము మునిగిపోదామంటే మేము హ్యాపీగా ఉన్నాము. మేము కాదు, ప్రజలు హ్యాపీగా ఉండరు. అలా రాష్ట్రంలో ఎవరు కేంద్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? అమ్మా కేంద్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కేంద్రంలో రమ్మంటే కూటమి వస్తుంది. మా కూటమి ఏది కాంగ్రెస్ కూటమి ఉందో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఇంకంతే. ఇక దాంట్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తామని చూడండి. మేజర్ షేరు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, 100%. మళ్ళీ మోడీ పక్క అనేసి బీజేపీ వాళ్ళు ఈ వివరాలు పక్క అనుకుంటారు. పక్కన కాదు, ప్రజలు మారిందమ్మా, ప్రజల మార్పు వచ్చింది. మోడీ ప్రభుత్వంలో ఏమీ లేదు. వాళ్ళకున్నంత సోషల్ మీడియా హైప్ చేస్తుంది తప్ప ఇలా ప్రజలు 100% రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి 200% ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. రాహుల్ గాంధీ గారు 100% ప్రధానమంత్రి అవుతున్నారు. ఇంకా దీనికి తిరిగే లేదు. సో మీ అచ్చంపేటలో ఎట్లుంది? ఏమేమి పనులు స్టార్ట్ చేశారు మీరు? అమ్మ అచ్చంపేటలో నేను కూడా మా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, వారి సూచన మేరకు నేను ప్రజావాణి నిర్వహించాం. 3 వారాలు అయిపోయింది. ఇప్పుడు 4వ వారం వస్తుంది. అప్లికేషన్ తీసుకున్నాం. ఎప్పటికప్పుడే చిన్న ఇష్యూని అప్పుడే ఫోన్లో మాట్లాడి అప్పుడే సాల్వ్ చేస్తున్నాం. నేను పెద్ద ఇష్యూలు ఉంటే నోట్ చేసుకుంటున్నాం, కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపుతున్నాం, వాళ్ళతోటి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా మా ముఖ్యమంత్రి గారు సూచన మేరకు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ప్రతి ఊర్లో ఇది నిన్న మన ప్రజాపాలన అటెండ్ అయ్యాం. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన, అందరికీ అందుబాటులో ఉండే పరిపాలన, అందరికీ తప్పకుండా మా 6th గ్యారంటీ కార్డు కానీ బెనిఫిట్లో ఉన్నటువంటి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం మా లక్ష్యం. ఓకే.